చాలా లోగా ఫీల్ అవ్వడం, మెంటల్ క్లారిటీ లేకపోవడం, లేదా ఒక మోటివ్ లేకపోవడం, ఒక పని చేయడానికి మోటివ్ లేకపోవడం, డిప్రెసివ్‌గా ఫీల్ అవ్వడం. మీకు గనక ఇట్లాంటి సింప్టమ్స్ గాని ఉంటే మాత్రం స్ట్రెయిట్ అవే వెళ్లి మీ వైటమిన్ డి3 చెక్ చేయించుకోండి. ఈ మధ్య చాలా ఫ్రీక్వెంట్‌గా నా ఫ్రెండ్ సర్కిల్‌లోని, నా క్లయింట్స్‌లోని మెంటల్ హెల్త్ ఇష్యూస్ గురించి చాలా వింటూనే ఉన్నాను నేను. నాకెందుకో డౌట్ వచ్చి, సరే ఒక్కసారి విటమిన్ డి టెస్ట్ చేయించండి అని చెప్పి వీళ్ళకి సజెస్ట్ చేశాను. వీళ్ళంతా కూడా ఎవరైతే ఈ కంప్లైంట్ ఇచ్చారో నాకు, వీళ్ళందరికీ విటమిన్ డి టెస్ట్‌లు చేయించి రిజల్ట్స్ చూస్తే అందరికీ కూడా వైటమిన్ డి లోయే ఉంది. అంటే విచ్ ఈస్ వే బిలో ద బేస్ లైన్ అనమాట. 14, 10 సింగిల్ డిజిట్ లోలు కూడా ఉన్నారు. సో వైటమిన్ డి3 అనే ఒక విటమిన్ ఏదైతే ఉందో అది మన మెంటల్ హెల్త్, అంటే మన బ్రెయిన్ ఫిజియాలజీ అండ్ వర్కింగ్‌లో చాలా ఉపయోగం అనమాట. ఎస్పెషల్లీ సెరటోనిన్ గానీ, డోపమైన్ గానీ ఇట్లాంటి ట్రాన్స్‌మిటర్స్ అన్నిటిని రెగ్యులేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే విటమిన్ డి డెఫిషియన్సీ ఉందో, ఇట్లాంటి న్యూరో ట్రాన్స్‌మిటర్స్ ఎప్పుడైతే మనకి తక్కువ ఉన్నాయో, ఈవెంచువల్లీ మనకి అది మన మూడ్ మీద, మన థింకింగ్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అదొకటే కాకుండా ఒక సిట్యుయేషన్ మీద మీరు ఎలా రెస్పాండ్ అవ్వాలి అన్నది కూడా మీ బ్రెయినే థింక్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే డెఫిషియన్సీస్ ఇట్లా ఉన్నాయో, దాన్ని మీరు పాజిటివ్‌గా తీసుకోవాలా, నెగెటివ్‌గా తీసుకోవాలా అన్న థింకింగ్ మీద కూడా మీకు ఈ న్యూరో ట్రాన్స్‌మిటర్ రెగ్యులేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ న్యూరో ప్రొటెక్షన్ యాజ్ వెల్ యాజ్ న్యూరో ఇన్ఫ్లమేషన్. అంటే మనకి బాడీలో ఎలా అయితే డిఫరెంట్ పార్ట్స్‌లో ఇన్ఫ్లమేషన్ ఉంటుందో, మనకి బ్రెయిన్‌లో కూడా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. ఈ ఇన్ఫ్లమేషన్‌ని కంట్రోల్‌లో పెట్టడానికి విటమిన్ డి చాలా ఉపయోగపడుతుందన్నమాట. సో విటమిన్ డి వల్లే మీకు డిప్రెషన్ వచ్చేసిందని నేను అనట్లేదు. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఆఫ్ దీస్ మెంటల్ ఇష్యూస్ ఇన్ యువర్ లైఫ్, దెన్ ఆల్సో చెక్ యువర్ వైటమిన్ డి లెవెల్స్. ఎందుకంటే మీ లైఫ్‌లో మీకు జరుగుతున్న ట్రిగ్గర్ సిట్యుయేషన్స్‌తో పాటు ఈవెన్ వైటమిన్ డి ఈజ్ స్ట్రాంగ్లీ లింక్డ్ టు ద సివియారిటీ ఆఫ్ దిస్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. చాలా మంది మేము ఎండలో తిరిగేస్తాము, మాకేంటి, మాకు వైటమిన్ డి వచ్చేస్తుంది, మాకు బాగానే ఉంటుంది అని అపోహలో బతికేస్తుంటారు. బట్ నిజం ఏంటంటే వైటమిన్ డి3 మనం ఎండలోంచి రావాలంటే మన హెమిస్ఫియర్ ప్రకారం, మన ఇండియన్ హెమిస్ఫియర్ ప్రకారం 10 నుంచి 2 మధ్యలో, అంటే మిడ్ ఎండలో మీరు 10-15 నిమిషాల పాటు కొంచెం మినిమల్ క్లోతింగ్తో ఉంచవలసి ఉంటుంది. అది ఎలాగో మనం చెయ్యం. పాయింట్ నెంబర్ 1, మనకున్న జాబులతోని, సాఫ్ట్వేర్ జాబులతోని మనకి ఫుడ్ లోంచి కూడా పెద్దగా రాదు. ఎందుకంటే మనకున్న ఫుడ్ సోర్సెస్లో కూడా వైటమిన్ డి రిచ్ సోర్సెస్లో కొన్ని నాన్ వెజిటేరియన్ సోర్సెస్ ఉన్నా సరే, మనం చాలా హై క్వాంటిటీలో తింటే ఆ డోసేజ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ అది కూడా కష్టం కాబట్టి మోర్ ఆర్ లెస్ మీకు డెఫిసిట్ ఉంటే మాత్రం మీరు సప్లిమెంట్ చేయాల్సిందే. సో ఇప్పుడు డోసేజెస్ సంగతికే వస్తే, రెగ్యులర్గా డాక్టర్స్ సజెస్ట్ చేసేది ఏంటంటే, ఒకవేళ మీరు బాగా లో ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక 12 వీక్స్ పాటు 60,000 IU డోసేజ్ తీసుకోమని అది చెప్తారు. అంటే ఎవ్రీ వీక్ 60,000 IU డోసేజ్. ఆ డోసేజ్ అయిపోయాక మీరు మెయింటెనెన్స్ డోసేజ్ మెయింటైన్ చేసుకోవాలి. చాలా మంది మెయింటెనెన్స్ డోసేజ్ మెయింటైన్ చేయరు, ఇంక్లూడింగ్ మీ, నేను బతికించాను. సో మెయింటెనెన్స్ డోసేజ్ కుడ్ బి 2,000 to 5,000 IU per day, which will take care of your regular requirement of vitamin D in the body. సో మీకు గనక